మన పూల మొక్కలకు కావాల్సిన ఫర్టిలైజరు ఒక 10 రోజుల్లో రెడీ అయితే మీరు ఎంత ఆనందిస్తారు కదా. అలాంటి ఫర్టిలైజర్ నేను ఏ విధంగా చేశాను అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంత స్మూత్గా పొడి పొడిగా మంచి వాసనతో చక్కగా ఫర్టిలైజర్ అయితే రెడీ అయింది. ఎక్కడ ఒక పురుగు కానీ ఏమీ ఉండదండి. ఈ ఫర్టిలైజర్ చేసేటప్పుడు మనం ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకు కుండీ అవసరం లేదు, అదేవిధంగా డబ్బాలతో అవసరం లేదు. ఒక కవర్ ఉంటే చాలు, చక్కగా ఈ ఫర్టిలైజర్ రెడీ అయిపోతుంది. ఖచ్చితంగా 10 రోజుల లేదంటే 12 రోజులు అంతే, అంతకు మించి అవసరం లేదండి. చూశారు కదా ఎంత నీట్గా ఫర్టిలైజర్ అయితే రెడీ అయిపోయిందో, ఎంత స్మూత్గా, చేతికి కూడా అంటుకోకుండా పొడి పొడిగా ఎంత బాగుందో. ఈ ఫర్టిలైజర్ కోసం నేను ఇలాంటి ఫ్లవర్స్ అయితే తీసుకున్నానండి. అవి బాగా ఆరిపోయి ఉన్నాయి, తడిగా అయితే లేవు, బాగా ఎండిపోయినాయి అని చెప్పవచ్చు పూలు. ఆ తర్వాత ఒక కవర్ తీసుకొని ముందుగా అయితే కొద్దిగా మట్టి యాడ్ చేసుకోవాలి. దానిపైన ఫ్లవర్స్ వేసుకోవాలి. ఫ్లవర్స్ వేసుకున్న తర్వాత కౌడంగండి ఆవు పేడ, బాగా ఎండిన ఆవు పేడ యాడ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ పూలు వేస్తూ ఉన్నాను. మనకు గుడికి వెళ్ళినప్పుడు పూలు ఇస్తారు కదా, వాటిని పడేయకుండా ఈ విధంగా చేసి పెట్టుకొని మనము మన పూల మొక్కలకి ఇచ్చామంటే గుత్తులు గుత్తులుగా పూలు వస్తాయండి. చాలా చక్కటి ఫర్టిలైజర్, అతి తక్కువ టైంలో ఈజీగా మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఫ్లవర్స్ వేసిన తర్వాత మట్టి, అదేవిధంగా పశువుల ఎరువు కూడా యాడ్ చేశాను. మళ్ళీ ఫ్లవర్స్ వేస్తూ ఉన్నాను. ఈ విధంగా లేయర్స్గా మన దగ్గర పూలు ఎన్ని ఉంటే అన్ని పూలు వేసి మట్టి కౌడంగ్ వేస్తూ చక్కగా పేర్చుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల తొందరగా మనకు ఫర్టిలైజర్గా రెడీ అయిపోతుంది. ఈ ఫర్టిలైజర్ని మనము మొక్కలకి ఇచ్చామంటే చాలా చక్కగా మొక్కలు అయితే మనకు పూలను ఇస్తాయి. పూలు అయితే ఎండినాటి తీసుకున్నప్పుడు మాత్రమే ఈ 10 to 12 డేస్లో ఫర్టిలైజర్ అవుతుందండి. ఆరకుండా ఉండే పూలు వేసి కాలేదు అని మళ్ళీ కామెంట్ చేయొద్దు ప్లీజ్. బాగా ఎండబెట్టుకోండి. మంచి ఎండలు వస్తున్నాయి కదా, ఎండలో పెట్టిన పూలను మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే 10 to 12 డేస్లోనే ఇలాంటి మెత్తటి ఫర్టిలైజర్ రెడీ అవుతుంది. అదేవిధంగా కవర్కు హోల్స్ చేసేసుకోండి. ఆ తర్వాత పుల్లటి మజ్జిగ, కొద్దిగా ఆవు పంచితం కూడా యాడ్ చేయాలి పైన. అవసరమైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను మట్టి తడిగా ఉందని వాటర్ చల్లలేదండి. ఆ తర్వాత కవర్ని ఇలా క్లోజ్ చేసి ఎండ తగిలిన ప్లేస్లో పెట్టామంటే చక్కటి ఫర్టిలైజర్ మనకు రెడీ అవుతుందండి. డ్రైగా ఉంటే కొద్దిగా వాటర్ చల్లుకోండి. నచ్చితే లైక్ చేయండి.